तेलंगाना की रवायती तेलुगु तहजीब को उजागर करने के मकसद से हर साल सरकारी तौर पर मुनक्कद किए जाने वाले बोनाल त्योहार का हैदराबाद में अगले महीने की 22 तारीख से आगाज होगा। वजीर तलसानी श्रीनिवास यादव ने कहा कि महीनों तवील चलने वाले त्योहारों का आगाज गोलकुंडा किले में देवी जगदम्बिका महंकाली एल्लम्मा के तौली बोनम से होगा। उजरा तलसानी श्रीनिवास यादव, इंदिरा किरण रेड्डी, मल्लारेड्डी ने हैदराबाद की बेगमपेट में वाक़े हरिता प्लाजा में बोनाल के इंतजामात पर एक जायजा इजलास मुनक्किद किया। चीफ सेक्रेटरी शांति कुमारी, मेयर विजयलक्ष्मी, डीजीपी अंजनी कुमार और मुख्तलिफ महकमों के सीनियर अफसरान ने इस मीटिंग में शिरकत की। इस मौके पर खिताब करते वजीर तलसानी श्रीनिवास यादव ने कहा कि गोलकुंडा में 22 जून को बोनाल का आगाज किया जाएगा। उन्होंने बताया कि सिकंदराबाद महंकाली बोनाल 9 जुलाई और रंगम 10 जुलाई को मुनक्किद होंगे। उन्होंने कहा कि 16 जुलाई को ओल्ड सिटी बोनाल और 17 जुलाई को मुश्तरका मंदिरों के ज़ेरे एहतमाम जुलूस होगा। उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद बोनाल त्योहार को वज़ीर आला केसीआर ने रियासती त्योहार करार दिया था। बोनाल त्योहार हमारी सकाफत को दुनिया को दिखाने के लिए मुनक्किद किया जा रहा है। उन्होंने कहा कि हुकूमत ने इस साल बोनाल त्योहार के इनेकाद के लिए 15 करोड़ रुपये मुख्तस किए हैं। నగరాల్లో మరి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి జాతర పొద్దున్నే మా అక్క చెల్లెళ్ళు మా తల్లులందరూ బోనాలు అమ్మవారికి సమర్పించుకొని ఆ తర్వాత తొట్టేల ఊరేగింపులు, పూతరాజ ఊరేగింపులు, పలహారం బండ్లు, నెక్స్ట్ డే రంగం కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగేటువంటి ఉత్సవాలు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గతంలో పోలిస్తే అంటే 50 సంవత్సరాల నుంచి స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేయాలని చెప్పి ఎంతమందిని డిమాండ్ చేసినా అడిగినా ఎవరు చేయలేకపోయారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరమే రాష్ట్ర ఫెస్టివల్ గా అనౌన్స్ చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లను కూడా ఘనంగా చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం. రెండోది అన్ని దేవాలయాలు అంటే ఎండోర్మెంటే కాకుండా ఏవైతే ప్రైవేటు టెంపుల్స్ ఉంటాయి బస్తీలలో, కొన్ని వేల సంఖ్యలో బస్తీలలో దేవాలయాలు ఉంటే మీకు అందరికీ తెలుసు. వారందరికీ ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయడం అనేది భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 15 కోట్ల రూపాయలు ఖాళీ దేవాలయాలకు ఇవ్వడానికి, ఒక 200 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు ఓవరాల్గా మీకు పోలీసు కావచ్చు, వేరియస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మీకు ఫైర్ సర్వీసెస్ కానివ్వండి, కల్చరల్ డిపార్ట్మెంట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంత భారీగా ఘనంగా మీరు చూసింది. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడు మీటింగ్లు పెట్టినా ఏదో ఒక విమర్శలు చేస్తుండే. మరి దీంట్లో వచ్చిన వాళ్ళు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఘనంగా నిర్వహిస్తుందో మీరు స్పష్టంగా చూస్తూ, రెండోది మీ మాధ్యమాల ద్వారా, మీ మీడియా ద్వారా విశ్వవ్యాప్తమైంది ఫెస్టివల్. అంటే ప్రపంచం అంతా వీక్షించి ఆ రోజు మీకు ఆశ్చర్యపోతారు. ఇక్కడ జరిగే పండుగలు వాళ్ళు హాలిడేస్ పెట్టుకొని ఇంటికాడ టీవీలలో చూస్తుంటారు. అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, దుబాయ్ కానీ, మీకు అన్ని దేశాలలో ఇంత ఘనంగా జరిగేటువంటి పండుగ. ఈ పండుగ గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి స్టార్ట్ అవుతుంది 22వ తారీఖు. ఆ తర్వాత 9వ తారీఖు జూలై 9